బాబెల్ గోపురం. ఈ కథ మనందరికీ తెలిసిందే కదా. కాని ఈరోజు మనమీ కథను ఒక సరికొత్త కోణంలో చూద్దాం. అసలు వేల ఏళ్ల నాటి ఈ కథకి ఇప్పటి మన జీవితానికి సంబంధమేంటి అన్నది ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఐక్యత అంటే యూనిటీ ఎప్పుడైనా ప్రమాదకరంగా మారగలదా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా. కానీ ఈ ఒక్క ప్రశ్నే మనల్ని నేరుగా బాబెల్ కథలోని అసలు విషయానికి తీసుకెళ్తుంది. సో ఇక్కడే బేబెల్ కథలో అస్సలైన ట్విస్ట్ ఉంది. చూడండి, ఒకవైపు ఐక్యత, విజన్, ప్రోగ్రెస్ అన్నీ సూపర్గా ఉన్నాయి. కాని మరోవైపు తిరుగుబాటు, గందరగోళం, డివిజన్. అంటే ఇంత పర్ఫెక్ట్గా మొదలైన ఒక ప్రాజెక్ట్ చివరికి ఇంత పెద్ద డిజాస్టర్గా ఎలా మారిపోయింది? అదే ఇక్కడ పాయింట్. సరే, ఇప్పుడు ఆనాటి పరిస్థితులెలా ఉన్నాయో చూద్దాం. అది జలప్రళయం తర్వాత సమయం. భూమి మీద ఉన్న అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు, ఒకే స్వరం, ఒకే ఆలోచన. అంతా పర్ఫెక్ట్గా ఉన్నట్టనిపిస్తోంది కదా. వాళ్ల ప్లాన్ ఏంటంటే, రండి, మనమొక పెద్ద నగరాన్ని కట్టుకుందాం, ఆకాశాన్ని తాకి అంత ఎత్తైన గోపురం కడదాం. వినడానికి ఎంత గొప్పగా ఉందో కదా. మానవ సామర్థ్యానికి, మన ప్రోగ్రెస్కి ఇదొక సింబల్లాగా అనిపిస్తుంది. కాని పైకింత గొప్పగా కనిపిస్తున్న ఈ ప్లాన్లో దాని ఫౌండేషన్లోనే ఒక పెద్ద లోపముంది. ఇటుకల వెనుక దాగియున్న అసలు ఉద్దేశమేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్లు అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలనుకోవడానికి వెనక ఉన్న అసలు మోటివేషన్ ఏంటి? వాళ్ల మాటల వెనక దాగి ఉన్న అసలు ఇంటెన్షన్ ఏమయ్యుంటుంది? ఇక్కడ నుంచే కథ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇదిగో వాళ్ల మోటివేషన్లోని మొదటి భాగం బయటపడింది. ఏమన్నారంటే, మనకోసం మనం నిర్మించుకుందాం, దేవునికోసం కాదు, లోకం కోసం కాదు, కేవలం తమ కోసం. అంతా సెల్ఫ్ సెంట్రిక్ అన్మాట. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్లో దేవుని ఆజ్ఞకి వాళ్ల నిర్ణయానికి మధ్య ఉన్న తేడా క్లియర్గా కనిపిస్తోంది. దేవుడేమో భూమి అంతా వ్యాపించి నింపండి అన్నారు. కాని వీళ్లేమో లేదు, మేమిక్కడే ఉంటాం, చెదిరిపోం అంటున్నారు. సో ఇది జస్ట్ ఒక బిల్డింగ్ ప్లాన్ కాదు, ఇదొక సైలెంట్ రిబెలియన్, అంటే ఒక నిశ్శబ్ద తిరుగుబాటు అనమాట. ఇక వాళ్ల రెండవ, ఇంకా లోతైన మోటివ్ ఇది. వాళ్లు తమకంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అనుకున్నారు. వాళ్ల లక్ష్యం దేవుని ఉద్దేశ్యాన్ని నెరవేర్చడం కాదు, కేవలం పర్సనల్ ఫేమ్, గుర్తింపు మాత్రమే. అంటే ఆ గోపురాన్ని కట్టింది ఇటుకలు కాదు, ప్రైడ్, గర్వం, గుర్తింపు, కీర్తి అన్నీ దేవుడి నుంచి కాదు, మన సొంత విజయాల నుంచే రావాలనే నమ్మకం. చరిత్ర చూస్తే పెద్ద పెద్ద సామ్రాజ్యాలన్నీ ఈ గర్వం వల్లే కూలిపోయాయి. వీళ్లు కూడా అదే తప్పు చేస్తున్నారు. ఇప్పుడు కథలో టర్నింగ్ పాయింట్ వచ్చింది. మనిషి అహంకారం, దైవిక వాస్తవాన్ని ఎదుర్కొన్న క్షణం. దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడు, ఆ ప్రాజెక్ట్ని ఎలా ఆపేశాడో చూద్దాం. సరే, వాళ్లు కడుతూనే ఉన్నారు. ఇటుక మీద ఇటుక పేరుస్తూ, ఆ టవర్ ఆకాశాన్ని తాకుతూ మేఘాలను దాటి పైపైకి వెళ్తోంది. భూమి మీద నుండి చూసేవాళ్లకి అది ఒక అద్భుతంలా కనిపిస్తోంది. కాని ఇక్కడొక ఐరనీ ఉంది. వాళ్లేమో స్వర్గానికే నిచ్చెనవేశామని గర్వపడుతుంటే, దేవుడు దాన్ని చూడటానికే కిందికి దిగిరావాల్సొచ్చింది. అంటే వాళ్ల గొప్ప విజయం దేవుని దృష్టిలో ఎంత చిన్నదో అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఎందుకు జోక్యం చేసుకున్నాగు అన్నదానికి కారణం ఈ మాటల్లో ఉంది. ఆయన ఉద్దేశ్యంతో సంబంధం లేకుండా మనిషి తన సొంత ఆశయంతో ఇలాగే ముందుకు వెళ్తే అది చాలా ప్రమాదకరమైన దారి అని ఆయనకి తెలుసు. అందుకే ఆపాల్సి వచ్చింది. ఇక ఆ తరువాత జరిగిన పరిణామాలు చాలా వేగంగా జరిగాయి. ఫస్ట్, కన్ఫ్యూషన్. ఒకే భాష మాట్లాడేవాళ్ల మధ్య ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. తర్వాత కేయాస్. ప్లాన్స్ అన్నీ ఆగిపోయాయి, ఐక్యత పోయింది. ఫైనల్గా డివిజన్. ప్రజలు చెల్లాచెదురైపోయారు. కాని ఇక్కడ మనం మరో యాంగిల్లో కూడా ఆలోచించొచ్చు. ఈ గందరగోళం వల్లే కదా ప్రపంచంలో ఇన్ని రకాల భాషలు, కల్చర్స్ పుట్టాయి. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క కీలకమైన సూత్రమేంటంటే, దేవుడు మొదలుపెట్టని దాన్ని దేవుడు నిలబెట్టడు. ఇది కేవలం ఆనాటి కథకే కాదు, మన జీవితాల్లో మనం చేసే ప్రతి పనికి వర్తిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పాత కథని మన ప్రస్తుత జీవితాలకు అప్లై చేసి చూద్దాం. ఈ కథలోని పాఠాలు పర్సనల్గా మనకు ఎలా ఉపయోగపడతాయో ఆలోచిద్దాం. చూడండి, ఈ రోజుల్లో మనం కూడా బాబెల్ గోపురాలను కడుతున్నాం. కాని ఇటుకలతో కాదు, మన ఆశయాలతో.
ఉదాహరణకి దేవుడికన్నా మన పేరు కోసం చేసే పరిచర్యలు, బ్రతుకు తెరువు కోసం కాకుండా మన ఐడెంటిటీ కోసం కట్టుకునే కెరీర్లు, ఇంకా చెప్పాలంటే దేవుని మెప్పు కంటే నలుగురి ప్రశంసల కోసం బతికే జీవితాలు. ఇవన్నీ మోడ్రన్ బాబెల్ గోపురాలే. అందుకే మనం ఏదైనా పెద్ద పని మొదలుపెట్టినప్పుడు స్వర్గం అడిగే ప్రశ్న ఇదే. ఇది మనల్ని మనం ఒకసారి ఆగి ఆలోచించుకునేలా చేస్తుంది. నేను చేస్తున్నది ఎవరికోసం? నా పేరు కోసమా లేక ఆయన పేరు కోసమా? ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. దేవుడు ఆశయానికి కాని కట్టడానికి గాని వ్యతిరేకి కాదు. ఆయన లేకుండా ఆయన్ని పక్కన పెట్టి నిర్మించడానికే ఆయన వ్యతిరేకి. మనం కట్టేదానికి ఆయన ఫౌండేషన్ స్టోన్లా ఉండాలి, లేదంటే అది ఇసుకలో కట్టిన ఇల్లులా కూలిపోతుంది. సో ఫైనల్గా అసలు ప్రశ్న మనం ఎంత పెద్దగా కడుతున్నాం అన్నది కాదు, కానీ మనం ఎవరికోసం కడుతున్నాం? మనం చేసే ప్రతి పనిలో, మనం కట్టే ప్రతి కట్టడంలో ఈ ప్రశ్నను మనల్ని మనం వేసుకుందాం. నాకోసమా లేక దేవునికోసమా? ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం.